హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. పుష్ప 1700 కోట్లు, కల్కి 1200 కోట్లు, స్త్రీ 2 600 కోట్లు. ఇలా ఇండియన్ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ తో సూపర్ హిట్లు కొట్టడమే కాదు 100 కోట్ల బడ్జెట్ పెట్టి కనీసం 10 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాల్ని గుర్తించుకున్న ఆడియన్స్ ఈ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ని కూడా అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. మరి ఆ సినిమాలేంటో, ఎంత లీస్ట్ కలెక్షన్లు వచ్చాయో చూద్దాం. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో పాటు బిగ్గెస్ట్ డిజాస్టర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ అయ్యాయి. తెలుగు, తమిళ్, హిందీలో ఈ ఏడాది హిట్లు కన్నా ఫ్లాప్ సినిమాలే ఎక్కువ ఉన్నాయి. వాటిలో టాలీవుడ్ నుంచి సైంధవ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సంక్రాంతికి మంచి రికార్డు ఉన్న వెంకటేష్ కి కెరియర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలింది సైంధవ్ మూవీ. దాదాపు 60 కోట్లతో శైలేష్ కోలను డైరెక్షన్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన సైంధవ్ 20 కోట్ల కూడా రాబట్టలేకపోయింది. సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసుకుని క్లాష్ ఎందుకులే అని ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన రవితేజ ఈగల్ మూవీ రవితేజకి మరో ఫ్లాప్ మిగిల్చింది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈగల్ తో హిట్ కొడదామనుకున్నారు. అంతేకాదు ఈ సినిమాని 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈగల్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్ అయింది. ఇక ఈ ఏడాది వరుణ్ తేజ్ కి అసలు వర్కౌట్ కాలేదనే చెప్పాలి. రిలీజ్ చేసిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి. ఈ మెగా హీరోకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో పాన్ ఇండియా వైడ్ గా భారీ స్టోరీ యాక్షన్ తో రిలీజ్ అయిన ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1న రిలీజ్ అయి అసలు బాలీవుడ్ కాదు కదా, కనీసం తెలుగు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకోలేకపోయింది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం కూడా సేఫ్ ఫామ్ ని కంటిన్యూ చేశాడు. గీతా గోవిందంతో క్రేజ్ తెచ్చిన డైరెక్టర్ పరశురామ్తో చేసినటువంటి ఫ్యామిలీ స్టార్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఏప్రిల్లో రిలీజ్ అయింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి వచ్చిన ఈ కమర్షియల్ లవ్ స్టోరీ ఆడియన్స్ లో ఉన్న హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేక బిలో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ ఏడాది సమ్మర్ కి సాలిడ్ వెల్కమ్ చెబుతామనుకున్న ఫ్యామిలీ స్టార్ అసలు ఇంపాక్టే చూపించలేకపోయాడు. నిజానికి ఈ సంవత్సరం పెద్ద హీరోలు ఒకరిద్దరు తప్ప థియేటర్లోకి రాలేదు. అందుకే చిన్న హీరోలందరూ ఈ సంవత్సరం సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. అయితే థియేటర్లో స్టార్ హీరోలు లేని స్పేస్ ని ఏమాత్రం ఫిల్ చేయలేక ఆడియన్స్ ను డిసప్పాయింట్ చేశారు. పూరి జగన్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయింది. అదే ఫార్మేట్ లో ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ థియేటర్ల దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యి రామ్ కెరియర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ కనీసం 20 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. రవితేజ హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ వాటిలో ఏదీ వర్కౌట్ కాలేదు. తన కెరియర్ లో మంచి హిట్లిచ్చిన హరీష్ శంకర్ తో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాని మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశారు. అయితే మిస్టర్ బచ్చన్ ఎక్కడా థియేటర్లలో తన ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. ఈ సినిమాని అంత ఫాస్ట్ గా షూట్ చేసి అంత ఫాస్ట్ గా థియేటర్లోకి తెచ్చారు, అంతే ఫాస్ట్ గా థియేటర్లో నుంచి వెళ్లిపోయింది. దాదాపు 70 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమా పట్టుమని 15 కోట్లు కూడా రాలేదంటే ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. విశ్వక్షేణ్ సినిమాలన్నీ మినిమం యావరేజ్ తెచ్చుకుంటాయి. అలా ఈ ఏడాది రిలీజ్ అయిన గామి విశ్వక్ ని యాక్టర్ గా ఒక మెట్టు ఎక్కించిన సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయిన మెకానిక్ రాకీ మాత్రం ఫ్లాప్ అయింది. వరుణ్ తేజ్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన మట్కా మూవీ అయితే మర్చిపోలేని ఫ్లాప్ అయింది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. తెలుగులోనే కాదు, ఈ డిజాస్టర్ల దెబ్బ తమిళ ఇండస్ట్రీకి కూడా గట్టిగానే తగిలింది. తెలుగులో డిజాస్టర్లున్న బిగ్గెస్ట్ సక్సెస్లు కూడా ఉన్నాయి కాబట్టి బాక్స్ ఆఫీస్ కుదురుకుంది. కానీ తమిళ సినిమాలో స్టార్ హీరోలందరి సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సంవత్సరం అంతంత మాత్రం కలెక్షన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తమిళ్లో ఈ ఏడాది దాదాపు స్టార్ హీరోలందరూ డిజాస్టర్స్ ఫేస్ చేశారు. అందులో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన భారతీయుడు 2 బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాప్ అయ్యి లైకా ప్రొడక్షన్స్ కి భారీ నష్టాల్ని మిగిల్చింది. జులైలో రిలీజ్ అయిన భారతీయుడు 2 250 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కి 150 కోట్లు రాబట్టింది. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో భారీ అంచనాలు ఈ సినిమాకు ఈ కలెక్షన్లను ఏమాత్రం వర్కౌట్ కాలేదు. జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజనీకాంత్ కూడా లాల్ సలాం తో ఫ్లాప్ ఇచ్చారు. రజనీ లుక్ దగ్గర నుంచి కంటెంట్ వరకు విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయిన లాల్ సలాం సినిమా
బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపించలేకపోయింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో రజనీకాంత్ కూతురు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ లాల్ సలాం బాక్సాఫీస్ దగ్గర 32 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకుని ఫ్లాప్గా నిలిచింది. లాల్ సలాం కంటెంట్ ఆడియన్స్ కి ఎక్కకపోవడం, రజనీకాంత్ క్యారెక్టర్ మీదే డిపెండ్ అవడంతో ఏ మాత్రం కలెక్షన్లు రాబట్టలేకపోయింది లాల్ సలాం. మినిమం గ్యారంటీ హీరోగా పేరున్న సూర్య కూడా ఈ సంవత్సరం డిజాస్టర్ మూవీని తన అకౌంట్లో వేసుకున్నారు. శివ డైరెక్షన్ లో సూర్య చేసిన ఈ మ్యాసివ్ స్టార్ స్టేటెడ్ యాక్షన్ మూవీ మీద విపరీతమైన అంచనాలున్నాయి. కంప్లీట్ డిఫరెంట్ కంటెంట్ తో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ 350 కోట్లతో తీశారు. అయితే జస్ట్ 100 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాల్ని చూసింది. విక్రమ్ కూడా ఈసారి హిట్ కొట్టలేకపోయారు. కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో ఫ్లాప్ ఇచ్చారు. పా రంజిత్, విక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తంగలాన్ మూవీ కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. పీరియాడిక్ యాక్షన్ మూవీగా విక్రమ్ కంప్లీట్ డిఫరెంట్ గెటప్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన తంగలాన్ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి జస్ట్ అందులో సగం కూడా కలెక్ట్ చేయలేక చేతులెత్తేసింది. ఇలా తమిళ సినిమాలు కూడా ఎన్నో అంచనాలతో ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకొచ్చి ఎంటర్టైన్ చేయలేక బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిపోయాయి. సౌత్ సినిమాలకు ఫ్లాప్లున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్ద సినిమాలు, స్టార్లు, బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడంతో ఆడియన్స్ సాటిస్ఫై అయ్యారు. కానీ బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణం. స్టార్ హీరోలెవరూ బరిలోకే దిగలేదు. దిగిన 2-3 కూడా డిజాస్టర్లతో బొక్కబోర్లా పడ్డారు. మరి హై ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చి పెద్ద ఫ్లాప్ ఫేస్ చేసిన సినిమాలేంటో చూద్దాం. బాలీవుడ్ లో ఈ సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో లాస్ట్ ఇయర్ నుంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా బడే మియా చోటే మియా. అక్షయ్ కుమార్, టైగర్ షరాఫ్ కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్స్ లో హై యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగిల్చింది. అక్షరాల 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన బడే మియా చోటే మియా 111 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకుని దాదాపు 140 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. అక్షయ్ కుమార్ తన ఫ్లాప్ ట్రాక్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అక్షయ్ కి హిట్ ఇవ్వలేకపోయింది. తమిళ్లో సూపర్ హిట్ అయిన సూర్య సినిమా సూరారై పొట్రూని హిందీలో సర్ ఫిరాగా రీమేక్ చేశారు అక్షయ్ కుమార్. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో సుధా కొంగరా డైరెక్షన్ లో తెరకెక్కిన సర్ ఫిరా మూవీ 22 కోట్ల కలెక్షన్లతో అక్షయ్ కెరియర్ లోనే డిజాస్టర్ అయింది. బడే మియా చోటే మియా సర్ ఫిరా వర్కౌట్ అవ్వలేదు. ఈ సీరియస్ సబ్జెక్ట్స్ ఎలాగో ఆడలేదు కదా అని ఈసారి తన జానర్ లోనే ఖేల్ ఖేల్ మే అనే హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ చేశారు అక్షయ్. దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 47 కోట్లు కలెక్ట్ చేసి 150 కోట్లకు పైగా భారీ నష్టాన్ని మిగిల్చింది. స్టార్ కాస్ట్ భారీగా ఉన్నా కూడా కంటెంట్ వైజ్ గా ఆకట్టుకోలేకపోవడంతో పాటు కమర్షియల్ గా కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. ఈ సంవత్సరం ఎక్కువగా ఫ్లాప్లు ఫేస్ చేసింది అక్షయ్ కుమారే. వరుసగా 10 సినిమాల నుంచి డిజాస్టర్లతో కంటిన్యూ అవుతున్న అక్షయ్ ఈ సంవత్సరం కూడా తప్పించుకోలేకపోయాడు. మరోవైపు లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్న అజయ్ దేవగన్ ఈసారి మాత్రం ఫ్లాప్ ఫేస్ చేయక తప్పలేదు. అక్షయ్ కుమారే కాదు, అజయ్ దేవగన్ కూడా ఈసారి ఫ్లాప్ ఫేస్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ వరుసగా హిట్లు కొట్టిన అజయ్ ఈ సంవత్సరం మైదాన్ మూవీతో ఫ్లాప్ అందుకున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన మైదాన్ మూవీ 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కి దానిలో సగం కూడా కలెక్ట్ చేయలేక ఆఖరికి 70 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు టబూతో చేసిన లవ్ స్టోరీ కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన మరో సినిమా యోధ. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ యోధ దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో మీడియం రేంజ్ లోనే తెరకెక్కింది. అయితే అంతకుముందు హిట్స్ కొట్టిన ఈ హీరో ఈసారి మాత్రం సినిమాని హిట్ చేయలేకపోయాడు. 60 కోట్ల బడ్జెట్ బాలీవుడ్ సినిమాకి చాలా తక్కువే అయినా బడ్జెట్ లో సగం 30 కోట్ల కలెక్షన్లతో ఫ్లాప్ ఎదుర్కోవాల్సి వచ్చింది. విద్యుత్ జంబాల్, అర్జున్ రాంపాల్ లాంటి సాలిడ్ యాక్షన్ హీరోలు చేసిన క్రాక్ మూవీ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. భారీ ప్రమోషన్లు, హెవీ యాక్షన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా 70 కోట్లతో తెరకెక్కి 15 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ లిస్ట్ లో మరో ఫ్లాప్ గా మారింది. స్టార్ హీరోలు లేకపోయినా స్టార్ కిడ్స్ ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ సినిమాలు చేశారు. అందులోనూ హీరోయిన్లు ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపించడానికి ట్రై చేశారు. కానీ ఆడియన్స్ మాత్రం హీరోయిన్ల సినిమాలను అంతగా యాక్సెప్ట్ చేయకుండా ఫ్లాప్ చేశారు. స్టార్ కిడ్ జాన్వీ కపూర్ ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా హిట్ ఫ్లాప్ పట్టించుకోకుండా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. స్పెషల్లీ బాగా మెచ్యూర్డ్ క్యారెక్టర్ తో స్పైగా యాక్షన్ సీన్స్ చేసి ఉల్లజ్ మూవీని రిలీజ్ చేసింది. దాదాపు 40 కోట్లతో తెరకెక్కిన ఉల్లజ్ మూవీ
10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక ఫ్లాప్ అయింది. గంగూభాయ్తో 100 కోట్ల హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆలియా భట్ కి కూడా ఈసారి డిజాస్టర్ ఇచ్చింది. అక్కా తమ్ముళ్ల సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన జగరా మూవీ 80 కోట్ల బడ్జెట్ తో యాక్షన్ మూవీగా తెరకెక్కింది. అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లోకి వచ్చిన జగరా మూవీ ఆలియా కెరియర్ లో లోయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా ఏమాత్రం వర్కౌట్ కాలేకపోయింది. దాంతో వరల్డ్ వైడ్ గా 50 కోట్లు అతి కష్టం మీద రాబట్టగలిగింది. ఇలా బాలీవుడ్ లో చాలా సినిమాలు సగానికి సగం కలెక్షన్లు నష్టపోయి బాక్స్ ఆఫీస్ డిజాస్టర్లుగా నిలిచిపోయాయి. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.